ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు నేహ బర్త్డే ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ ఫ్రాక్ 4 and 5 years బేబీ కరెక్ట్గా సరిపోతుంది. ఈ డ్రెస్ కోసం నేను 3.5 meters సాటిన్ క్లాత్ తీసుకున్నానండి. అలాగే 2.5 meters కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అలాగే 1 meter నెట్ క్లాత్ తీసుకున్నాను. ఇది నేను ఫ్లవర్స్కి యూజ్ చేశాను. అలాగే సింగిల్ జిప్ ఒకటి, క్యాన్ 2 meters తీసుకున్నాను. అంటే కాటన్ లైనింగ్ ఎంత తీసుకోవాలో క్యాన్ కూడా అంతే తీసుకోవాలండి. మనకి కాటన్ లైనింగ్ వచ్చి 2.5 meters తీసుకున్నాం కదా, 1/2 meter మనకి బాడీ పార్ట్కి కట్ అవుతుంది కాబట్టి మిగిలిన 2 meters కూడా మనం బాటమ్ పార్ట్కి యూజ్ చేస్తాం కదా, అంతే మనం క్యాన్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. మనకి కాటన్ లైనింగ్కి సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అది ఉంటే కూడా సమానంగా కట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఒక ఫోల్డ్ మీద ఉంది కాబట్టి డబల్ ఫోల్డ్ మీద 4 layers వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. నేహ బాడీ లెంత్ వచ్చేసి 11 అండి. ఖర్చుకు 1 inch యాడ్ చేసి 12 inch దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటువైపు ఒక మార్కు, అటువైపు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 marksని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ హైట్ వచ్చి 12 ఉందండి. ఖర్చుతో కలిపి బాడీ పార్ట్కి సపరేట్గా లైనింగ్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేహ షోల్డర్ నెక్ కలిపి 5 ఉందండి. 5 inch దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ నెక్ ఎంత పెట్టామో అలాగే ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. షోల్డర్ నెక్ 5 inches పెట్టాను కదా, ఆర్మ్ డౌన్ కూడా నేను 5 inches దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాక్స్ కార్నర్లో 1 inch దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. మనం ఆర్మ్ డౌన్ 5 inches పెట్టాం కదా, 5లో హాఫ్ 2.5 inches దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2.5 inches మార్క్ దగ్గర నుంచి మనం 1 inch మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ని కలుపుతూ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నేను 3 పెడుతున్నానండి. మిగిలిన 2 inches కూడా మనకి నెక్ అనమాట. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి నేను 2.5 inches పెడుతున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 2.5 inches పెడుతున్నాను. అక్కడ బాక్స్లో డ్రా చేసుకొని నేను నెక్ అనేది రౌండ్ షేప్ డ్రా చేస్తున్నానండి. ఫ్రంట్ బ్యాక్ కూడా నేను ఒకే లెంత్ అనేది పెడుతున్నాను. నేను నెక్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ కూడా నేను 2.5 పెట్టాను. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నేహ టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 23 ఉంది. మనకి లైనింగ్ అనేది 4 layers మీద ఉంది కాబట్టి ఈ టేప్ను కూడా 4 layers వచ్చేలా ఫోల్డ్ చేస్తే మనకి 5.7 వచ్చింది. మెయిన్ చెస్ట్ లూజ్ వచ్చేసి 5.7. అలాగే ఖర్చుకు ఒక 2 inches యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకోవాలండి. నేహ టోటల్ నడుము లూజ్ వచ్చేసి 21 ఉంది. మనకి లైనింగ్ 4 layers మీద ఉంది కాబట్టి ఈ టేప్ను కూడా 4 layers వచ్చేలా ఫోల్డ్ చేస్తే మనకి 5.3 వచ్చింది. నడుము లూజ్ వచ్చేసి మెయిన్ లూజ్ 5.3 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 2 inches యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదండి, చెస్ట్ లూజు నడుము లూజు ఆ రెండు కూడా స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చి ఒకేలా పెట్టానండి. రౌండ్ షేప్ 2.5 పెట్టాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం మిగిలిన లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేస్తే మనకి 2 layers వచ్చింది కదా. క్లోజ్ అయి ఉంది నాకు రైట్ సైడ్ ఉంది, అలాగే ఓపెన్స్ వచ్చి నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు క్లోజ్ అయి ఉన్న వైపు నుంచి మనకి కోన్ షేప్లో మనం లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 layers వచ్చింది. చూడండి, 1 2 3 4 మనకి 4 layers వచ్చింది కదా. ఇప్పుడు మెయిన్ నడుము లూజ్ వచ్చేసి మనకి 21 ఉంది కదా. ఈ 21ని 4తో డివైడ్ చేయాలి. అంటే మనకి లైనింగ్ అనేది 4 layers మీద ఉంది కాబట్టి 4తో డివైడ్ చేస్తే మనకి 5.3 వచ్చింది. 5.3 మెయిన్ నడుము లూజ్ వచ్చి 5.3. అలాగే ఖర్చుకు ఒక 2 inches యాడ్ చేసుకుంటే 7.3. మనకి ఖర్చుతో కలిపి నడుము లూజ్ వచ్చి 7.3 కదా. మనకి 7.3 అనేది రౌండ్ షేప్లో కరెక్ట్గా రావాలి అంటే 2 inches యాడ్ చేసుకోవాలి. 2 inches యాడ్ చేసుకుంటే 9.3. అంటే పై కార్నర్ నుంచి మనం కొలుస్తున్నాం కాబట్టి 7.3కి 2 inches యాడ్ చేసుకుంటే 9.3. ఈ 9.3ని పై కార్నర్ ఉంది కదండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్ దగ్గర మనం
టేప్ అనేది పెట్టి 9.3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర ఉన్న టేప్ అనేది మనకు కదలకన్నా ఉంటే కింద సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పై కార్నర్ దగ్గర టేప్ అనేది కదలకన్నా ఉండాలి. మనకి ఇలా పెట్టుకొని మనం మార్క్ చేసుకుంటే కింద మనకి 7.3 అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను చూపిస్తాను చూడండి. 7.3 కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు నేహ టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 35 ఉంది, బాడీ లెంత్ వచ్చేసి 11 కదా, బాటమ్ వచ్చి 24 ఉంది. మనకి ఈ డ్రెస్కి 24 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. అంటే టోటల్ మనం ఎప్పుడైనా ఫ్రాక్ కట్ చేసినప్పుడు మెయిన్ లూజ్ కంట ఒక 2 ఇంచెస్ తక్కువగా తీసుకుంటాం కదా లైనింగ్. కానీ ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్కి 24 ఉంది కాబట్టి 24 మనం తీసుకోవాలి. అలాగే పైన కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసి నేను 25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పై కార్నర్ ఉంది కదండి, అక్కడ నుంచి మనం ఫస్ట్ మార్క్ చేసిన 25 ఇంచెస్ దగ్గర కొలుచుకుంటే మనకి 34.3 వచ్చింది. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నుంచి 34.3 ఉండేలాగా సమానంగా మనం కొలుచుకోవాలి. అంటే పై కార్నర్ దగ్గర పెట్టడం వల్ల మనకి కింద సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అందుకే పై కార్నర్ దగ్గర మనం పెట్టుకోవాలి. నేహ టోటల్గా బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 24 ఉందండి. మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్కి ఖచ్చితంగా మనకి ఎంత ఉందో బాటమ్ పార్ట్ లెంత్ అనేది మనం లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. కాటన్ లైనింగ్ సమానంగా తీసుకోవాలి. మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ కట్ చేసాం కదా, సేమ్ అదే హైట్లో మనం క్యాన్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ లైనింగ్ కట్ చేసుకోవాలి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 4 లేయర్స్ మీద వేసానండి. చూడండి మనకి ఆల్రెడీ 4 లేయర్స్ మీద ఉంది కదా. మనకి ఇప్పుడు దీన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేస్తే మనకి 8 లేయర్స్ వస్తుంది. చూడండి 8 లేయర్స్ వస్తుంది. 1 2 3 4 అలాగే కింద వచ్చి 4, టోటల్గా 8 లేయర్స్ ఉంది కదా. మనకి ఈ సాటిన్ క్లాత్ అనేది కదులుతుందండి. అందుకే పిన్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది కదలకుండా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ అనేది. మనం ముందుగా బాటమ్ పార్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, ఆ బాటమ్ పార్ట్ని మనం 8 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని మనకి సాటిన్ లైనింగ్ మీద పెట్టి మనం మార్క్ చేసుకుంటే మనకి సింపుల్గా వస్తుందండి. అంటే మనం పర్టికులర్గా మళ్ళీ నడుము దగ్గర కొలవాల్సిన పని ఉండదు. ఇప్పుడు కాటన్ లైనింగ్ మనకి ఎంత ఉందని 24 ఉంది కదా. మనకి ఈ సాటిన్ క్లాత్ అనేది 24 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మిగిలిన క్లాత్ ఉంది కదండి, రిమైనింగ్ క్లాత్ అంటే రిమైనింగ్ వచ్చేసి నాకు 5.5 ఇంచెస్ ఉంది. నేను 5.5 ఇంచెస్ కూడా పెట్టుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్కి మనకి కింద ఒక 10 ఇంచెస్ వరకు మనం కాటన్ లైనింగ్ పైన, అంటే బేబీ మెయిన్ లెంత్ ఉంటుంది కదండి, ఫ్రాక్ లెంత్ బాటమ్ పార్ట్ లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ మీద మనకి ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నాకు వచ్చి 5.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఆ 5.5 కూడా మార్క్ చేసుకుంటున్నాను. 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నేను చూస్తే నాకు 35.5 వచ్చింది. 35.5 చుట్టూ కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే నేహ మెయిన్ బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 24 ఉంది. 24 కదా, మనకి కింద ఎక్స్ట్రాగా ఒక 5.5 ఇంచెస్ ఉంది. నేను ఆ 5.5 ఇంచెస్ కూడా పెట్టుకున్నాను. ఒక 10 ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. 10 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ 5.5 వచ్చింది. నేను ఆ 5.5 కూడా ఎక్స్ట్రా లెంత్ అనేది నేను పెట్టుకున్నాను. మనకి 8 లేయర్స్ మీద పెట్టడం వల్ల మనకి ఫుల్ సర్కిల్ వస్తుందండి 8 లేయర్స్ పెట్టడం వల్ల. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, మెయిన్ లైనింగ్ క్లాత్, ఆ లైనింగ్ క్లాత్ అనేది మనం మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు డోరీస్ కోసం, బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టడం కోసం నేను క్లాత్ కట్ చేసుకుంటున్నాను. 2 డోరీస్ కోసం నేను 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను. దీంతో మన కటింగ్ కంప్లీట్ అయిందండి. మనకి బాటమ్ పార్ట్ సాటిన్ క్లాత్, అలాగే లైనింగ్ క్లాత్, బాడీ పార్ట్ వచ్చి కాటన్ క్లాత్, అలాగే సాటిన్ క్లాత్. మనకి డోరీస్ కోసం పీస్ కట్ చేసుకున్నాం కదండి, అవి ప్లస్ క్యాన్. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ అని ఫస్ట్ బాడీ పార్ట్ కోసం మనకి సాటిన్ క్లాత్ ఉంది కదా, ఈ సాటిన్ క్లాత్ అనేది మనకి రైట్ సైడ్ ఉండాలి. మనకి సాటిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండి దానిపైన మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టి స్టిచ్ వేసుకోవాలి.
మనకి క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం సేఫ్టీ కోసం పిన్స్ పెట్టుకోండి. మనకి సాటిన్ క్లాత్ కదా, కదిలిపోతుంది, కదిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది, అలాగే ఫాస్ట్గా కూడా అవుతుంది. మనకి దీనికి నేను పైపింగ్ అది ఏమీ యూజ్ చేయట్లేదండి, కాబట్టి నెక్ చుట్టూ అలాగే షోల్డర్ సైడ్స్ ఆర్మ్ హోల్ కూడా నేను స్టిచ్ వేసుకుంటున్నాను. కింద మనకి నడుము దగ్గర వచ్చి స్టిచ్ వేయకూడదండి, ఎందుకంటే టర్న్ చేయడానికి మనకి ప్లేస్ ఉండాలి కాబట్టి మనం స్టిచ్ వేయకూడదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసుకొని చుట్టూ కూడా మనం కట్స్ పెట్టుకోవాలండి. చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి టర్న్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. కింద నడుము దగ్గర మాత్రం మనం టర్న్ చేసిన తర్వాత వేసుకోవాలండి స్టిచ్ అనేది, మనం ఫస్ట్ వేయకూడదు. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పైన చుట్టూ కూడా స్టిచ్ వేసుకోండి, అంటే నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ సైడ్స్ కూడా, అలాగే కింద నడుము దగ్గర కూడా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి కింద లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కదలకుండా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల. కింద సాటిన్ క్లాత్ వచ్చి దారపోగులా వస్తుంది కదండి, అలా రాకుండా ఉండాలి అంటే మనం డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. చూడండి, నేను డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను కదా. ఇలాగే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ కూడా మనం రెడీ చేసుకోవాలి. 2 పీసెస్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి, పైపింగ్ అదేమి యూజ్ చేయలేదు. నేను ఇప్పుడు వచ్చి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను, అంటే సేమ్ అలాగే కాబట్టి నేను చూపించలేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ జిప్ వేసాను కదండి, జిప్ కోసం మనం బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ అనేది మిడిల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. జిప్ మీరు ఎక్కడ వరకు వేద్దాం అనుకుంటున్నారో అక్కడ వరకు కూడా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని, నేను ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. కాటన్ లైనింగ్ మనం పెట్టి పిన్స్ పెట్టుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి ఇప్పుడు మిడిల్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి సైడ్స్ ఒక 2 లైన్స్ మనకి కోన్ షేప్లో వచ్చేలాగా కింద మనకి చూడండి, నేను కింద కోన్ షేప్ వచ్చేలాగా మార్క్ చేశాను కదా, అలా మార్క్ చేసి మనం లెఫ్ట్ రైట్ మార్క్ చేసిన వాటిపైన ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఫస్ట్ మనం మిడిల్లో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసాం కదండి, ఆ లైన్ పైన మనం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనకి ఇది వచ్చి రైట్ సైడ్ ఉండాలండి, కింద బాడీ పార్ట్ వచ్చి రైట్ సైడ్ ఉండాలి. మనం పీస్ అనేది ఇప్పుడు జాయిన్ చేసాం కదా జిప్ వేయడానికి, ఆ జిప్ అనేది మనం రైట్ సైడ్ జాయిన్ చేసుకొని మనకి టర్న్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా టర్న్ చేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కట్స్ పెట్టుకోవడం వల్ల ఇలా స్టిచ్ వేసినప్పుడు నీట్గా వస్తుందండి. నేను వచ్చి ఫ్రాక్కి జిప్ వేస్తున్నాను, హుక్స్ అయినా పెట్టుకోవచ్చు. మనకి కింద కార్నర్ వచ్చింది కదండి వి షేప్లో, అక్కడ మనం నీడిల్ అనేది కిందకి పెట్టి ఫూట్ పైకి వెత్తి మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు జిప్ జాయిన్ చేసుకోవాలి. జిప్ వచ్చి మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు జిప్ అనేది మనం విప్పాలండి, విప్పి స్టిచ్ వేసుకోవాలి. సైడ్ మనకి ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే కింద కార్నర్ దగ్గర మనం స్టిచ్ వేయడానికి జిప్ అనేది మనం క్లోజ్ చేయాలండి. ఇక్కడ జిప్ క్లోజ్ చేసి మనకి కింద కార్నర్ ఉంది కదండి వి షేప్లో, అక్కడ ఒక 2-3 స్టిచ్చెస్ మనం రఫ్ చేసుకోవాలి. అలాగే జిప్ అంతా కూడా మనం క్లోజ్ చేసిన తర్వాత స్ట్రైట్గా మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి. జిప్ వేయడం చాలా సింపుల్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, బ్యాక్ సైడ్ మనకి జిప్ అనేది ఇలా వచ్చింది కదా. అలాగే మనకి కింద రాంగ్ సైడ్ ఎక్స్ట్రా జిప్ ఉంటే మనం కట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం అక్కడ స్టిచ్ అనేది రఫ్ చేసాం కదా, కాబట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఫ్రంట్ కూడా మనం రెడీ చేసుకోవాలి, లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ వచ్చి నేను ఫ్లవర్స్ బటర్ఫ్లై పెట్టాను కదండి, వాటి కోసం నేను సాటిన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. 2 పీసెస్ తీసుకోవాలి. 2 పీసెస్ రైట్ సైడ్ వచ్చి మనకి లోపల వైపు ఉండాలి. 2 పీసెస్ కూడా రైట్ సైడ్ వచ్చి లోపల వైపు ఉండాలి. రాంగ్ సైడ్ వచ్చి మనకి బయట వైపు ఉండి పిన్స్ పెట్టుకోండి. అలాగే నేను 2.5 ఇంచెస్ లెంత్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. మనకి వెడల్పు వచ్చి 3.5 ఇంచెస్ ఉండాలి. 3.5. అలాగే మనకి లెంత్ వచ్చి 2.5 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లోనే మనం కార్నర్ ఉంది కదండి, ఆ కార్నర్లో రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 లైన్స్ మార్క్ చేశాను కదండి, 2 మార్క్స్ చేశాను కదా. మనకి ఫస్ట్ మార్క్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసి సెకండ్ మార్క్ దగ్గర స్టిచ్ అనేది మనం ఆపాలి. ఎందుకంటే అక్కడ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మనం ఖాళీ ఉంచాలి. మనం టర్న్ చేయడానికి అనేసి అక్కడ స్టిచ్ అనేది వేయకూడదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అది కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అక్కడ నేను మార్క్ చేశాను కదండి 1 ఇంచ్, ఆ 1 ఇంచ్ మార్క్ చేసిన దగ్గర మనం స్టిచ్ అనేది వేయకూడదు. ఇప్పుడు మనం 1 ఇంచ్ వదిలేం కదండి, స్టిచ్ వేయకుండా అటువైపు నుంచి మనం టర్న్ చేసుకోవాలి ఆ క్లాత్ అనేది. కార్నర్ అది కూడా నీట్గా వచ్చేలాగా తీసుకొని మనం 1 ఇంచ్ మార్క్ చేసాం, అదే వదిలేసాం కదా స్టిచ్ వేయకుండా, అక్కడ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి క్లాత్ అనేది ఇలా వస్తుంది. దీన్ని మనకి ఫ్రంట్ బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ ఒక ఫోల్డ్ బ్యాక్ ఒక ఫోల్డ్ చేసుకుంటూ ఒక పిన్ పెట్టుకోండి. అలాగే మనకి బటర్ఫ్లై కాబట్టి మనకి కింద మరొక పీస్ అనేది పడుతుందండి, అంటే కింద మనకి చిన్నగా కొంచెం లెంత్ అనేది తగ్గుతుంది. లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే కింద వెడల్పు కూడా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇందాక కింద వెడల్పు మనం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అక్కడ ఒక బాక్స్లో డ్రా చేసుకొని ఇందాక మనం కట్ చేసాం కదండి, స్టిచ్ వేసాం కదా, ఒక 1 ఇంచ్ వదిలేసి మనం అలాగ వదిలి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి టర్న్ చేయడానికి అక్కడ స్టిచ్ అనేది వేయకూడదండి, అక్కడ ఖాళీగా ఉంచాలి మనం స్టిచ్ వేయకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అది తీసి మనం టర్న్ చేసుకొని మనం 1 ఇంచ్ దగ్గర వదిలేం కదండి స్టిచ్ వేయకుండా, అక్కడ డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఒక ఫోల్డ్ బ్యాక్ ఒక ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇందాక ఒక పీస్ రెడీ చేసుకున్నాం కదండి కొంచెం పెద్దది, దాని కింద ఈ క్లాత్ పెట్టుకోవాలి. పెడితే మనకి ఇలా బటర్ఫ్లైలా వస్తుంది. మనకి చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక నీడిల్ థ్రెడ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ బ్యాక్ అనేది ఒక స్టిచ్ వేసుకుంటూ మనం ఆ నీడిల్లోకి క్లాత్ అనేది మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి మనం చుట్టూ కూడా ఒక 2-3 నాట్స్ అన్ని వేసుకోవాలి. మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. చూడండి, మనకి బటర్ఫ్లైలో ఇలా వచ్చింది కదా. మనకు అక్కడ థ్రెడ్ అనేది కనిపించకుండా నీట్గా ఉండాలి అంటే ఒక చిన్న పీస్ తీసుకొని మనం చిన్న డోరీలా రెడీ చేసుకోవాలి. మనం ఎందుకంటే అక్కడ థ్రెడ్ ఉంది కదండి, ఇప్పుడు నాట్ వేసాం కదా, ఆ థ్రెడ్ అది ఏమీ కనిపించకుండా మనం చిన్న క్లాత్ పీస్ని డోరీలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక థ్రెడ్ ఎక్కడైతే మనం స్టిచ్ వేసామో ఆ థ్రెడ్ కనిపించకుండా ఈ డోరీని పైన పెట్టి నీడిల్ థ్రెడ్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ డోరీని చుట్టూ కూడా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని
మనకి బయటకు కనిపించకుండా ఓన్లీ ఆ థ్రెడ్కే మనం ఒక స్టిచ్ ఆ డోరీకే మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి మనకి ఇలా ఉంటుంది. మనం ఇందాక థ్రెడ్ అది కూడా ఏమీ కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా డోరీ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు వాటిపైన మనం చిన్న పూస లాంటిది ఏమైనా మనం స్టిచ్ వేసుకోవచ్చండి. నేను వైట్ కలర్ వేస్తున్నాను ఎందుకంటే మనకి ఆ ఫ్రాక్ అనేది పర్పుల్ కలర్ కదా, అక్కడ బటర్ఫ్లై ఇచ్చి పర్పుల్ కలర్ ఉంది కాబట్టి మనకు వైట్ వేయడం వల్ల లుక్ బాగుంటుంది. మీ ఇష్టం అండి. ఈ బీట్ అనేది మీరు స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పర్టికులర్గా అవసరం ఏం లేదు. కాకపోతే ఈ బీట్ మనం స్టిచ్ వేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది, ఇంకా నీట్ లుక్ అనేది వస్తుంది. చూడండి మనకి బటర్ఫ్లై అనేది ఇలా వచ్చింది కదా, ఇలాగే మనకి 2 బటర్ఫ్లైస్ మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బటర్ఫ్లైస్ కూడా మనం ఫ్రంట్ బాడీ పార్ట్ ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ వేసుకోవాలి. మనకి స్టిచ్ అనేది మనకి థ్రెడ్ అనేది బయటకు కనిపించకుండా మనం కింద డోరీ పెట్టాం కదండి చుట్టూ, ఆ డోరీ పై నుంచి కింద బాడీ పార్ట్ ఉంది కదండి, ఆ బాడీ పార్ట్కి స్టిచ్ వేసుకుంటే మనకి ఆ నీడిల్కి ఆ థ్రెడ్ అనేది మనం స్టిచ్ వేసిన థ్రెడ్ అనేది మనకి బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలాగే 2 బటర్ఫ్లైస్ కూడా మనం బాడీ పార్ట్కి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా ఒక 2-3 స్టిచ్చెస్ వేసుకోండి. ఇలాగే 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఫ్లవర్స్ మనకి బటర్ఫ్లైస్ అవి ఇలా నీట్గా వచ్చాయి కదా, బ్యాక్ సైడ్ వచ్చి జిప్ వేసాం కదా. ఇప్పుడు డోరీస్ రెడీ చేసుకోవాలి. మనకి క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, మనం ఆ క్లాత్ అనేది రాంగ్ సైడ్ మనం స్టిచ్ వేసుకోవాలి. రైట్ సైడ్ వచ్చి మనకి లోపల వైపు ఉండాలి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే కింద వచ్చి డౌన్ మార్క్ అవుట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని ఆ మార్క్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా డౌన్ మార్క్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి చివరిన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది మనకి రాంగ్ సైడ్ ఉండాలండి. క్లాత్ వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ వచ్చి లోపల వైపు ఉండాలి. మనం టర్న్ చేస్తే మనకి రైట్ సైడ్ అనేది బయటకు వస్తుంది. టర్న్ చేసాక మనకి రైట్ సైడ్ క్లాత్ అనేది మనకి ఇలా బయట వైపు వచ్చింది కదా. మనకి చివరిన డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే సాటిన్ క్లాత్ కదా, థ్రెడ్స్ అవి కూడా ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. అలాగే 2 డోర్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్ మనకి నడుము దగ్గర సైడ్స్ కింద కూడా మనకి డ్రెస్ లాక్కుండా ఉండడం కోసం నేను చివరిన మన అంచులు ఉంటాయి కదండి, అంచుని లైనింగ్తో ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. మనకి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి డ్రెస్ అది కూడా లాక్కుండా నీట్గా ఉంటుంది. ఇలా క్యాన్ యూజ్ చేసినప్పుడు సైడ్ స్టిచ్ అనేది వేసుకోండి. నేను ఒకవైపు స్టిచ్ వేయలేదండి, ఆల్రెడీ వాడిచ్చిన డబుల్ ఫోల్డ్ మీద స్టిచ్ ఉంటుంది, మనం వేయవలసిన పని ఉండదు. ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ ఉంది కదండి, కాటన్ లైన్ దానిపైన పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి క్యాన్ కాటన్ లైనింగ్ అనేది సమానంగా తీసుకోవాలండి. మనం కాటన్ లైనింగ్ ఎంత తీసుకుంటున్నామో క్యాన్ కూడా అంతే తీసుకోవాలి. ఇలా స్టిచ్ వేసినప్పుడు మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది, సమానంగా తీసుకోవాలి. చూడండి మనం లైనింగ్కి క్యాన్ జాయిన్ చేస్తాం కదా, ఇలాగే మనం 2 పీసెస్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సాటిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఉంది కదండి, మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ క్యాన్ జాయిన్ చేసాం కదండి, దానికి ఈ సాటిన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి లోపల వైపు రైట్ సైడ్ ఉండాలి, బయట సైడ్ రాంగ్ సైడ్ ఉండాలి. మనం దానికన్నా ఫస్ట్ మనం ఈ సాటిన్ క్లాత్ని ఫస్ట్ మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో మనం ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి, రాంగ్ సైడ్ రైట్ సైడ్. కరెక్ట్గా మిడిల్కి మనం ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాన్ కాటన్ లైనింగ్ మనం జాయిన్ చేసాం కదండి, దాన్ని కూడా మనం మిడిల్కి ఫోల్డ్ చేసి మిడిల్కి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం సాటిన్ క్లాత్ వేసుకోవాలి. సాటిన్ క్లాత్ వచ్చి మనకి పై వైపు వచ్చి రాంగ్ సైడ్ ఉండాలి. లోపల కింద మనకి క్యాన్ ఉంది కదండి, అది మనకి కింద వైపు ఉండాలి. లోపల వైపు వచ్చి మనకి కాటన్ లైనింగ్ ఉండాలి. అలాగే కాటన్ లైనింగ్ వైపు మనకి సాటిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి క్యాన్ వచ్చి కింద వైపు ఉంది, అలాగే కాటన్ లైనింగ్ వచ్చి లోపల వైపు ఉంది. మనకి సాటిన్ క్లాత్ వచ్చి మనకి రైట్ సైడ్ వచ్చి లోపల ఉంది, బయట వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరిన ఒక పిన్ పెట్టుకోండి. అలాగే మనకి కాటన్ లైనింగ్ మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ పైన సాటిన్ క్లాత్ మార్క్ చేసాం కదా, ఆ 2 మార్క్స్ కూడా పైనే మనం ఒక దగ్గర ఉండేలా ఒక పిన్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు అటు చివరి కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి, ఎక్స్ట్రా మనకి క్లాత్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఆ క్లాత్ని చిన్న ఫ్రిల్స్లా పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ఫ్రిల్స్లా పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మీకు జరగకుండా ఉంటుంది క్లాత్ అనేది. మనకి ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా వస్తుంది. అంటే మనం ఫ్రిల్స్ ఫస్ట్ పెట్టేసి పిన్ పెట్టుకొని దానిపైన స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. అలాగే మనకి ఫ్రిల్స్ జరగకుండా కూడా ఉంటుంది నీట్గా. చూడండి, పైన ఉండే సాటిన్ క్లాత్, కింద ఉండే కాటన్ లైనింగ్ రెండు కూడా మనకి మార్క్ చేసాం కదండి. మనకి మిడిల్కి అలాగే మనకి ఫ్రిల్స్ పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఏమీ ఫోల్డ్ చేయాల్సిన పని ఉండదండి. మనం ఎక్కడైతే పిన్స్ పెట్టామో ఆ పిన్స్ తీసి మనం ఒక డబల్ స్టిచ్ వేసుకోవాలి. కంపల్సరీగా డబల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఇలా స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ని టర్న్ చేసామంటే మనకి సాటిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ వస్తుంది. మనకి క్యాన్ అనేది ఇప్పుడు లోపల వైపు వెళ్ళిపోతుంది. కింద వచ్చి మనకి కాటన్ లైనింగ్ ఉంటుంది. చూడండి, మనకి ఇప్పుడు సాటిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ వచ్చింది కదా, ఇలా ఉంటుంది అనమాట. మన క్యాన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం కింద స్టిచ్ అనేది వేయకూడదండి. కింద మనకి ఫ్రిల్స్లా వచ్చింది కదా, అక్కడ స్టిచ్ ఇటువంటి ఫ్రాక్కి మనం కింద స్టిచ్ అనేది వేయకూడదు. కింద స్టిచ్ వేయకుండా జస్ట్ మీ హ్యాండ్తో ప్రెస్ చేయండి చాలు. స్టిచ్ వేయకుండా ఉంటేనే మనకు లుక్ బాగుంటుంది, స్టిచ్ వేయకూడదు. ఇప్పుడు పైన నడుము దగ్గర కూడా మనం చూడండి, నడుము దగ్గర కూడా మనం చిన్న డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాన్ కాటన్ క్లాత్ ఉంది కదండి, దానికి సాటిన్ లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని డబల్ ఫోల్డ్ చేసి వేసుకోండి. మనకు థ్రెడ్స్ అవి ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. నడుము దగ్గర స్టిచ్ వేయాలండి, మనం సైడ్స్ జాయిన్ చేయకూడదు. అప్పుడే మనం కింద చుట్టూ స్టిచ్ వేసుకొని టర్న్ చేసిన తర్వాత మనం నడుము దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి క్యాన్ అది కూడా ఏమీ బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా చుట్టూ స్టిచ్ వేసుకున్నాం కదా, మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఒక 5.5 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్. ఆ క్లాత్ అనేది ఎలా ఉంటుంది మనకి లూజ్గా. ఇప్పుడు దీనిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ మిడిల్లో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ఫ్రిల్స్లా పెట్టి ఒక పిన్ పెట్టుకోండి. అలాగే పైన ఒకటి, ఎందుకంటే మనకి ఈ ప్లేసెస్లో ఫ్లవర్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎక్కడెక్కడ ఫ్లవర్స్ స్టిచ్ వేయాలనుకుంటున్నారో అక్కడ ఫోల్డ్ చేసి ఒక పిన్ పెట్టుకోవాలి. నేను ఫ్లవర్స్ అనేవి 2 లైన్స్గా పెట్టానండి. అంటే
2 లైన్స్ అనేది నేను ఫ్లవర్ స్టిచ్ చేశాను. చూడండి, మనం పై వైపు మనం ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న క్లాత్ పై వైపు మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 10 ఇంచెస్ వరకు క్లాత్ తీసుకోవచ్చాను కదండి. తీసుకోవడం వల్ల మన లుక్ బాగుంటుంది. ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలాగా పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి. ఫ్లవర్స్ కోసం నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను కదా, నెట్ క్లాత్ 1 మీటర్. అది మనకి 3 ఇంచెస్ ఉండేలాగా ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. వెడల్పు వచ్చి 3 ఇంచెస్ ఉండాలి. అలాగే మనకి పొడవు వచ్చేసి 20 ఇంచెస్ నుంచి 20 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. అయితే నాకు 20 మీద ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. నాకు 23.5 ఎంత వచ్చింది. కాబట్టి మిగిలిన 3 ఇంచెస్ కూడా నేను పెట్టేశాను, కట్ చేయలేదు. అది వెడల్పు అనేది ఖచ్చితంగా 3 ఇంచెస్ ఉండాలండి. 3 ఇంచెస్ వెడల్పు ఉండాలి. అలాగే పొడవు వచ్చి ఒక 20 ఇంచెస్ వరకు ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకొని పీస్ అండ్ కట్ చేసుకొని మనకి 1 మీటర్ కదండి. డబుల్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి 2 పీసెస్ వచ్చే పైన కింద కూడా. మనకి వెడల్పు వచ్చి చూడండి 3 ఉంది కదా. అలాగే హైట్ వచ్చేసి నాకు 23.5 వచ్చింది. నాకు హైట్ వచ్చి 23.5 వచ్చింది. ట్వంటీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి నేను ఉంచేసాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్లవర్ లాగా స్టిచ్ వేసుకోవాలండి. మనకి పై వైపు వచ్చి రాంగ్ సైడ్ ఉండాలి, కింద వైపు వచ్చి మనకి రైట్ సైడ్ ఉండాలి. మనకి పై వైపు వచ్చి రాంగ్ సైడ్ ఉండాలి, కింద వైపు వచ్చి రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కోన్ షేప్లో మనకి చివరిన ఫోల్డ్ చేసుకుని ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టుకొని, పిన్స్ పెట్టుకోవడం వల్ల మీకు క్లాత్ అనేది కదలకన్నా ఉంటుందని స్టిచ్ వేసినప్పుడు. ఇప్పుడు మనకి చూడండి రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా, మనకి బయట వచ్చి రైట్ సైడ్ వచ్చింది కదా. అందుకనే ఫస్ట్ మనం పై వైపు రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసినప్పటికి మనకి రైట్ సైడ్ వస్తుంది క్లాత్ అనేది. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత నీడిల్ థ్రెడ్ తీసుకోనండి. ఇప్పుడు మనం కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసాం కదా, అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2-3 టైమ్స్ అనేది మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసి ఒక నాట్ వేసుకోవాలి. అక్కడ ఒక ముడి వేసుకోవాలి. అక్కడ నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ బ్యాక్ అనేది ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. అంటే పై వైపు ఒకటి, కింద వైపు ఒకటి, అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, స్టిచ్ వేసిన తర్వాత మనకి ఎలా వస్తుంది, రౌండ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు మనకి చివరన అంటే మనకి ఎక్కడైతే క్లాత్ అనేది ఎండ్ అయిందో అక్కడ ఒక చిన్న నాట్ అనేది వేసుకోవాలి. నాట్ వేసుకొని మనం అక్కడ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని మళ్ళీ చివరిన ముడి వేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తే మీకు స్టిచ్ అనేది కరెక్ట్గా ఉండదు, మిడిల్లో ఉండే క్లాత్ అనేది ఊడిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. స్టిచ్ అనేది స్ట్రాంగ్గా వేసుకోండి, ఎందుకంటే ఫ్లవర్ మిడిల్లో ఊడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టిచ్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే వేసుకోవాలి. చూడండి ఫ్లవర్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. చాలా చాలా ఈజీ అండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫ్లవర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇలాగే మనకి ఆ క్లాత్కి ఎన్ని ఫ్లవర్స్ అయితే రెడీ అవుతాయో అన్ని ఫ్లవర్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి. మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. చూడండి నేను ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ చేస్తాను కదా. ఇప్పుడు మనం ఎక్కడైతే పిన్స్ పెట్టామో అక్కడ ఈ ఫ్లవర్స్ పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి.
చూడండి నేను పిన్స్ అనేవి ఇలా పెట్టాను, 2 లైన్స్ పెట్టాను కదా, ఆ 2 లైన్స్ పైన మనం ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఫ్లవర్ స్టిచ్ వేసినప్పుడు మనం పిన్ తీసి ఓన్లీ సాటిన్ లైనింగ్కే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ సాటిన్ లైనింగ్ మనం స్టిచ్ వేసి ఫ్లవర్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. కింద మనకి క్యాన్ ఉంటుంది కదండి, కాటన్ లైనింగ్ కలిపి, దానికి మనం స్టిచ్ అనేది వేయకూడదు. అది మనం సపరేట్గా ఉంచి ఓన్లీ సాటిన్ క్లాత్కి మాత్రమే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సైడ్స్ మాత్రం జాయిన్ చేయకుండా, సైడ్స్ ఎప్పుడు కూడా మనం ఫ్రాక్ కంప్లీట్ అయినప్పుడు సైడ్స్ జాయిన్ చేస్తాం కదా నార్మల్గా డ్రెస్కి, అలాగే జాయిన్ చేసుకోవాలి. ఓన్లీ కింద నడుము దగ్గర మనం సాటిన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనం ఫ్లవర్ స్టిచ్ వేసినప్పుడు కూడా ఓన్లీ సాటిన్ క్లాత్కి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. కింద కాటన్ లైనింగ్కి క్యాన్కి స్టిచ్ వేయకూడదు. మీరు ఫ్లవర్ స్టిచ్ వేసినప్పుడు క్లాత్ చుట్టూ కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ క్లాత్ తీసుకుంటూ మీరు స్టిచ్ వేసుకోండి. అలా వేసుకుంటే చుట్టూ కూడా మీకు మిడిల్లో మీకు స్టిచ్ వేసిన క్లాత్ ఉంది కదండి ఫ్లవర్ది, అది ఏమి కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్లవర్ అనేది ఇలా ఉంది, చాలా స్ట్రాంగ్గా స్టిచ్ వేసాను. మనకి ఫ్లవర్ రెడీ చేయడానికి స్టిచ్ వేయడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్రాక్ అనేది కూడా చాలా సింపుల్ అండి, ఆ ఫ్లవర్ దగ్గర కొంచెం టైం పడుతుంది. చూడండి నేను కింద కాటన్కి క్యాన్ క్లాత్కి అసలు జాయిన్ చేయలేదు, ఓన్లీ సాటిన్ క్లాత్కి స్టిచ్ వేసాను కదా. అలాగే ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే మనం 2 పీసెస్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనం రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేశాను కదా. ఇప్పుడు ఫ్లవర్స్ నేను పై షోల్డర్ దగ్గర కూడా, ఫ్రంట్ సైడ్ నేను షోల్డర్ దగ్గర కూడా ఒక 2 ఫ్లవర్స్ స్టిచ్ చేశానండి, అంటే లుక్ బాగుంటుందని చెప్పి. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్ వచ్చి మనకి రైట్ సైడ్ ఉండాలి, బాటమ్ పార్ట్ వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉండాలి. మనకి ఇక్కడ సపరేట్గా లేదండి లైనింగ్ క్లాత్ అనేది, ఎందుకంటే మనం క్యాన్కి జాయిన్ చేసాం కదా. మనకి ఇటువంటి ఫ్రాక్కి మనం క్యాన్కి జాయిన్ చేసుకోవాలి, సపరేట్గా ఉంచకూడదు. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా జాయిన్ చేసి ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు డోరీ మనం స్టిచ్ వేసుకోవాలండి. డోరీ పెడుతున్నాం కదా ఫ్రాక్కి, ఆ డోరీ మనం లోపల సైడ్ పెట్టి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డోరీ అనేది మనం లోపల వైపు పెట్టుకొని మనం బాడీ పార్ట్ కిందనమాట కరెక్ట్గా కింద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ ఉంది కదండి క్యాను, అది మనం పక్కకు తీసుకోవాలి. సపరేట్గా తీసి ఫస్ట్ మనం సాటిన్ లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేస్తూ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. మనకి 2 లేయర్స్ ఉంది కదండి, సాటిన్ లైనింగ్ ఒక లేయరు, అలాగే సాటిన్ క్లాత్ అనేది ఒక లేయరు, అలాగే మనకి క్యాన్ కాటన్ లైనింగ్ ఉంది కదండి, అది ఒక లేయర్ కదా. ఫస్ట్ మనం సాటిన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. నేను ఈ ఫ్రాక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి సాటిన్ లైనింగ్ యూజ్ చేశానండి, షైనింగ్ ఉంటుందని చెప్పి. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ డబుల్ స్టిచ్ వేసుకొని తర్వాత మనం క్యాన్ కాటన్ లైనింగ్ జాయిన్ చేసింది కదా, ఆ లేయర్ మనం జాయిన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా సైడ్స్ జాయిన్ చేసినప్పుడు ఏ లేయర్కి ఆ లేయర్ జాయిన్ చేసుకుంటే మీకు డ్రెస్ లుక్ బాగుంటుందని, లేదంటే మీకు డ్రెస్ అనేది నొక్కిస్లా ఉంటుంది మనం అన్ని లేయర్స్ కలిపి స్టిచ్ వేసామంటే. ఇప్పుడు సాటిన్ లైనింగ్ లోపలికి పెట్టి మనకి పైన కాటన్ లైనింగ్ అలాగే క్యాన్ ఉంది కదని జాయిన్ చేసి దాన్ని ఒక స్టిచ్ వేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. కింద మనకి 2 క్లాత్లు కూడా జాయిన్ చేసింది కదండి, కింద జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ లూజ్ ఎంత ఉందో చూసి మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కింద మనకి 2 లేయర్స్ ఉంది, అలాగే డోరీ ఉంది కదండి, అవన్నీ కూడా కింద మనం జాగ్రత్తగా చూసుకొని సైడ్స్ అనేది మెయిన్ లూజ్ అని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ లూజ్కి
సైడ్ స్టిచ్కి కూడా ఒక 2 స్టిచ్చెస్ అన్ని వేసుకోండి. టోటల్గా మనకి ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ 2 కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా చాలా సింపుల్గా ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. కింద మనం స్టిచ్ వేయలేదు కదండి, కింద మనకి ఫ్రిల్స్ పెట్టాం కదా, అక్కడ మనం టర్న్ చేసిన తర్వాత పైన స్టిచ్ అనేది వేయకుండా ఉంటేనే ఈ డ్రెస్ లుక్ బాగుంటుంది. ఓకే, టోటల్గా ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.